మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ లేవయ్యా. అవును, నువ్వేంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి ఫోను. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకెందుకయ్యా? నాకు లేవే ఏంటి? తప్పగా. సార్ 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 ఇంటి దగ్గర నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి కాదు సార్, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నాన్నగారు చేశారు సార్. కంట్రోల్ తప్పిన కారు వెళ్ళి డివైడర్ ను కొట్టినట్టు మీరెళ్ళి పూలకుండిని తన్నేశారంట కదా. ఇప్పుడు ఎలా ఉంది సార్? కుండి పగిలింది, కాలు వాచింది. అదే సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. ఇక నుంచి మీరు ముగ్గురు కాదట కదా. సీనుబాబు మీకు విడాకులు ఇచ్చేసి అదే దూరంగా వెళ్ళిపోతున్నారట కదా. ఇవన్నీ నాన్న నీకు చెప్పి బాధపడ్డా? పడ్డాడని మెల్లగా అడుగుతారండి బాబు. బాగా పడ్డాడు. మీరు కూర్చోండి బాబు, ఇంకా మాట్లాడాలి. అసలే మీరు ఒట్టు మనిషి కూడా కాదు. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? అదే కాలు నొప్పిగా ఉంటుందని. ఏంటో ఆటో చక్రాల్లో ముచ్చటగా ముగ్గురు ఒకే బండి ఒకే రోడ్డు అన్నట్టు తిరిగేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ చక్రాల్లో ఇద్దరే మిగిలిపోతారా? సిగ్నల్లో 3 లైట్ల పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 లైట్లే ఉంటే పెద్ద విలువే ఉంటుంది బాబు. ఆపుని గోలా. ఇవన్నీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావేంటి? వెళ్ళి ఆ సీన్ గాడు వస్తే వాడితో మాట్లాడు. అతనికి ఇంకో వెర్షన్ ఉంది సార్. ఇది మీకు ప్రిపేర్ అయిన వెర్షను. సరే అయిపోయింది కదా, వెళ్ళి నీ పని చూసుకో. ఇంకా ఉంది సార్. నువ్వు ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా? సార్ వెళ్ళవా? వెళ్ళు. వెళ్తాను సార్. ల్యాప్టాప్. ఈఎంఐ ఏంటి ఇక్కడికి వచ్చింది? పెండింగ్ బిల్లులు ఉంటే పంపించేసే. ఓకే సార్. అమ్మా, ఇక్కడ జాబులేవి ఖాళీ లేవు. అయినా అమ్మాయిలు పెట్టుకోరు, వెళ్ళు. జాబ్ కోసం వచ్చినా అని ఎవరు చెప్పిండ్రు? మీ బాస్ని వెళ్ళు. నేనున్నాను కదా, నాతో మాట్లాడు. నువ్వు బాసా? కాదు, మేనేజర్ని. కదా. మా బాస్ బాధలో ఉన్నారు. నీకేం కావాలో చెప్పు. నాకు నీ బాసే కావాలి. అలాగే తల్లి. వచ్చాను. ఏంటి చెప్పు. ఏంది మీరిడ బాసా? అవును, నాన్న నేను ఇద్దరు తమ్ముళ్ళు, మొత్తం 4 బాసులమే. అందులో ఒకరు వెళ్ళిపోతున్నారులే అమ్మా. ఆవిడ అడిగిందా? అవును, ఏంది ఏదో బాధలో ఉండరని చెప్పిండ్రు. ఏమైంది? నీకేం కావాలో చెప్పు. ఏంది బాస్, మనమిద్దరం ఇంతకు ముందు 3 సార్లు కలిసినాం. రోడ్డు మీద కొన్ని వందల మంది జూనియర్ల మధ్యలో కలిసాం. అయితే ఏంటి? అదే బాస్, పరిచయం ఉన్న అమ్మాయితో ఇట్లా మాట్లాడొచ్చునా? సంస్కారమేనా ఇది? చూడు, నా పద్ధతి అంతే. నీకేం కావాలో చెప్పు, లేకపోతే వెళ్ళిపో. ట్రావెల్ ఆఫీస్కి వచ్చి ఇంకేం కోరుకుంటాం? మంచి కండిషన్లో ఉన్న బండి కావాలి. నువ్వు నా చుట్టూ తిరగాలి కదా, అందుకే ఈ బండి. సుబ్బారావు, ఆ 6535 కారు ఉంది కదా, ఆ కారుని తీసుకురమ్మను. అలాగే సార్. అమ్మాయి డీటెయిల్స్ అవి మీ సార్ చూసుకుంటాడులే. ఇగవో. అయ్యో, ఒక్క నిమిషం. ఇది నా ఆధార్, ఇది టిఎల్. ఓహో, నీ పేరు రాధిక? బై ది వే, నీ పేరేంది? గోపి, గోపాలకృష్ణ. ఓ, మంచి పేరేలే, అందుకే పెట్టారు. మేడం, బండి డ్రైవరు రెడీ. నాకు డ్రైవర్తో పని లేదు, బండితోనే పని. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా. సెల్ఫీ కూడా తీసుకోవచ్చు మేడం, బండి చాలా బాగుంటుంది. కండిషన్లుందా?
తొక్కితే నీకే తెలుస్తుంది. ఆహా ఓకే. సార్ ఇంకెవరు వచ్చినా నేను చూసుకుంటాను బాబు. మీరు లోపలికి వెళ్ళి సీను బాబు గురించి బాధపడండి. ఏయ్, ఇంకా నువ్వు ఆపవా? ఇదిగో ఆ అమ్మాయి కొంచెం తేడా. సాయంత్రం కల్లా బండి వెనక్కి వచ్చేలా చూసుకో. ఆ? అలాగే. వెళ్ళే. ఆడగాలి తగలని పిల్లడు పాపం. మీ కళ్ళకు అందరూ తేడాగానే కనిపిస్తారు. అయ్యా మీ పని చూసుకోండి. పాపం ముగ్గురు ఉన్నోళ్ళు ఎదురైపోయారు. ఈ టీలు కాఫీలు అలవాటు పోవాలంటే ఏం చేయాలంటావు? తాగడం మానేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరేనా గేర్ బాబ్జీ క్లచ్ కృష్ణ? అవును మేడం. అవును మేడం. పేర్లు గిట్ల వెరైటీగా ఉన్నాయిలే. పండ్లు కూడా అలాగే ఉంటాయి మేడం. ఆ, నిన్న హేమంత్ని అడిగితే మీ గురించి చెప్పిండ్లే. ఏదో అతని అభిమానం మేడం. ఆ, మేము కార్లు బాగా రిపేర్ చేస్తాం మేడం. ఆహా, అంటే బాగున్న కార్లని రిపేర్కి వచ్చేలా చేస్తారులే. ఆ ఇదేంట్రా? హేమంత్ మీ గురించి అంతా చెప్పిండితే. బండ్లు దొంగతనాలు చేసి ఫేక్ పేపర్లు క్రియేట్ చేసి అమ్ముతారంట కదా. జైళ్ళకు కూడా అత్తారింటికి పోయినట్టు పోయిస్తారంట. ఈ యాంగిల్ కూడా హేమంత్ అన్న చెప్పినాడా మేడం? గిట్లాంటి యాంగిల్ ఉన్న వాళ్ళే కావాలని అడిగిన, అందుకే చెప్పిండు. సరే మేడం, మీకేం కావాలో చెప్పండి. ఇది ట్రావెల్స్ బండి, మంచి కండిషన్ లో ఉంది. మేడం కొంచెం కాస్ట్లీ కారు కదా మేడం. 4-5 టైర్లు పీక్ అమ్మేస్తే స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు. ఎవరిది? అది అంటే మీరు చెప్పండి మేడం. ఈ కండిషన్ ని పోగొట్టాలి, పెద్ద రిపేర్ వచ్చినట్టు కనిపించాలి. అయితే గేర్ బాక్స్ ఇసుకేద్దాం మేడం. క్లచ్ లూజ్ చేసేద్దాం మేడం. మీరు ఏదైనా చేయండి. నడుస్తున్న బండి కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ అవ్వాలి. ఎవరన్నా చూస్తే కార్ ప్రాబ్లం వచ్చి అట్లా జరిగినట్టు అర్థం కావాలి. ఏంది కొత్తగుందా? అవును మేడం. ఎవరికైనా నేను డాష్ ఇస్తే నాకు డ్రైవింగ్ రాదనుకుంటారు. అదే బండికి ప్రాబ్లం వస్తే దాని ఓనర్ దొరికేస్తాడు. ఓనర్ మీద కన్నేశారా? యారా బాబ్జీ, మనకెప్పుడు ఇంత పెద్ద ఐడియా రాలేదే. వచ్చినా మనం మేనేజ్ చేయలేం లేరా. వచ్చుంటే కారు ఓనర్ అయి ఉండేవాళ్ళం. మేడం అంటే బాగా చదువుకున్నారు, తెలివితేటలు ఎక్కువ. సరే మేడం, మీరు చెప్పినట్టు చేయడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది మేడం. 2 గంటలా? అవును మేడం. ఇది కూడా ఒక టైప్ రిపేర్ కదా మేడం, ఆ మాత్రం టైం కావాలి. సరే, 2 కాకపోతే 3 గంటలు తీసుకోండి. నాకు కూడా ఒక చిన్న క్లాస్ ఉంది, అది చూసుకొని వస్తా. అలాగే మేడం. డ్రైవర్, యారా బాబ్జీ, ఇంకా క్లాస్ అంటుందేంట్రా? ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఇంకా పెద్ద పెద్ద క్రైమ్లు చేయొచ్చు కదరా. సర్లే పద. दुर्योधन जी। हाँ जी, क्या चाहिए जी? చున్నీ ఇరుక్కుపోయింది జీ, తోడా నికాలో. నీది రెడ్, మాది రెడ్. మీది ఇరుక్కుపోయింది, మాది తీస్తుంది. నాది తీస్తుంది. థ్యాంక్ యూ జీ. నో మెన్షన్ జీ. వెళ్ళిపోయింది. ఏంటి ఇంకా అత్తయ్య గారు క్లాస్ స్టార్ట్ చేయలేదు?
నేర్చుకునేదానికి చాలా తొందరపడతా ఉండవే ఆర్చిట్గా పెళ్లి చేసుకోవాలా ఏంది? ఏ నువ్వు చేసుకోవా? నా గురించి ఎందుకులే గాని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇంకా అవసరం లేదులే, పెళ్లి కుదిరిపోయింది కదా. ఏంటి నీకు పెళ్లి కుదిరిపోయిందా? మరి అప్లికేషన్ ఇచ్చినప్పుడు కుదరలేదన్నావుగా? ఆ, ఆ, అంటే అది ఆ, అది అది కుదిరిపోయింది అనలేదు, కుదిరిపోతుందిగా అన్నానండి. ఆహా. అయినా మీకులాగా పెళ్లి కాకుండా ఉండిపోతానా ఏంటి? హా, నా పెళ్లి మీద సెట్ అయ్యరా? నువ్వు క్లాస్ స్టార్ట్ చేయకపోతే వీళ్ళకి నా పెళ్లి టాపిక్ అయిపోయేలా ఉంది. ఇంకా రాధిక రాలేదురా? వస్తుందా, ఏదో పని ఆగుంటది. అదిగోరా వచ్చేసింది. నడు 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 లోపలికి నడు. అలాగే రా. ఏంటమ్మా రాధిక లేటు? సారీ అత్తమ్మా, మధ్యలో నా కార్ ప్రాబ్లం ఇచ్చింది. ఆహా, అంటే ఇప్పటి వరకు ఆవిడ కోసమే వెయిట్ చేస్తారా? అవును. ఏ ఆవిడ మీద ఎందుకంత ప్రేమ? ఏయ్, నోటికి అడ్డు అదుపు ఉండదా నీకు? నిన్న అంత పెద్ద ప్రమాదం నుంచి తను నన్ను కాపాడింది కదా, అందరి ముందు థ్యాంక్స్ చెప్పొద్దా? అందుకే ఆగాను. ఓహో, అయితే మీరే కరెక్ట్ అండి. రాధిక చాలా థ్యాంక్స్ అమ్మా. అత్తమ్మా ఏందిది? నువ్వే నాకు అత్త అమ్మా. నిన్ను కాకుండా నేను ఇంకెవరిని కాపాడుకుంటా? చాలా బాగా చెప్పావమ్మా. నిన్న ఇలా ప్రమాదం జరిగిందని తెలిసి మా బా అంటే సాక్షాత్తు మా అక్క భర్త మురళీధర్ ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? మా అక్క పిల్లలు అంటే నా మేనల్లుళ్ళు గోపి, శ్రీను, తేజ ఎంత బాధపడ్డారో తెలుసా? మా అక్క అంటే మా ఇంటి దేవత, మా ఇంటి బంగారం, మాకున్న ఏకైక చరాస్తి. అక్క మొత్తం ఎలివేషన్ అంతా రాధికి ఇచ్చేస్తే నాకు నచ్చలేదు, అందుకే నీకు కూడా ఎలివేషన్ ఇచ్చా. నీ అంత గొప్ప ఫ్యామిలీ దొరికినందుకు చాలా అదృష్టం అత్తమ్మా. నా దిష్టి తగిలేటట్టుంది, పోయినాక దిష్టి తీయించుకో. అవసరం లేదమ్మా, దిష్టి చుక్కలాగా నా తమ్ముడు నా పక్కనే ఉంటాడు కదా. ఇక ఏ పాపిష్టి కళ్ళు పడవులే. సరేనమ్మా, నువ్వు కూర్చో. ఇదిగో నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు, కానీ మా అక్క బాగుంటే చాలు. ఇంతకీ వాళ్ళ క్లాస్ ఏంది? వంట వార్పు అయి ఉంటుంది. ఏ వంట నేర్చుకోవాలని అంత కంగారుగా ఉందా? అవునత్తమ్మా, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా నువ్వు నాకు బిర్యానీ వండడం నేర్పించాలి. బిర్యానీదే ఉంది, హోటల్కి వెళ్తే 100 రకాలు దొరుకుతాయి. ఆ హోటల్ బిర్యానీతో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి బిర్యానీ తినడం వరకు వచ్చింది అంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు అని అనుకుంటారు అబ్బాయిలు. నిజం చెప్పారు ఆంటీజీ. గయే ఖానే బిర్యానీ జీవన్ హోగా కుర్బానీ. ఆహా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజులమ్మా ఇవి. అత్తమ్మా, ఈరోజు క్లాస్ వద్దు, సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుంటాము. మీకు ఇప్పుడొక ఆట కావాలి అంతేగా? అవునవును, అవునత్తమ్మా, అవును, అంతే అంతే. ఊరికే టైంపాస్ కోసం ఆడితే ఏం బాగుంటుంది? రిలాక్సేషన్తో పాటు రీక్రియేషన్ కూడా ఉండేలా ప్లాన్ చేద్దాం. అలాగే అత్తయ్య గారు, తొందరగా పెట్టేయండి, ఆడేసి గెలిచేస్తాం. ఈ పిల్లగా అంత కంగారే. ఉండమ్మా కోడలి పిల్ల, అంత కంగారెందుకు? గేమ్ అన్నాను కానీ ఏర్పాట్లు చెయ్యొద్దా? మీరందరూ కాసేపు అలా బయట కూర్చోండి, ఈలోపు ఏర్పాట్లు చేసేస్తాం. సరే. హలో, బయటికెళ్ళి కూర్చోవడం కాదు, అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి. ఆ మొక్కలు ఎండిపోయి చూస్తున్నాయి. వెళ్ళండి వెళ్ళండి.
ఒక ఐడియా రా. ఏంటక్క? ఎలా ఉంది ప్లాన్? సూపర్. అయితే నేను వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తా. గర్ల్స్, అమ్మగారు బీపీ టాబ్లెట్ వేసుకోండి, మొత్తం సెట్ అయిపోద్ది. ఏంటే నువ్వు చెప్పినప్పుడు నేను వేసుకోవాలా? ఇది మింగేసి నేను పడుకుంటే నా కొడుకుతో మాట్లాడాల్సిన విషయాలు నువ్వు మాట్లాడతావా? ఏంటివిడా, ఇది వేసుకుంటే ఒంట్లో బీపీతో పాటు మనవడి మీద కోపం కూడా తగ్గిపోద్ది అనుకుంటుందేమో. ఈవిడితో నాకెందుకులే. ఒరే మురళి, భోజనం చేయమని ఎన్నిసార్లు చెప్పాలరా? ఒరే ఆగు, అలా వెళ్ళిపోతున్నావేంటి? చెప్పేది వినవా? తిని మాత్రం ఏం సాధిస్తానమ్మా? చూసావుగా ఎలా మాట్లాడాడో. నాకు మాత్రం కనిపించడం లేదంట్రా. ఈ రోజు సీనుగాడు వెళ్తానన్నాడా? రేపు గోపిగాడు, ఎల్లుండు ఆ తిక్కల తేజగాడు వెళ్ళడని గ్యారంటీ ఏంటి? ఇలా ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతే ఈ కుటుంబం ఏమైపోతుందిరా? ఎలా పెంచానమ్మా వాళ్ళని? ఏ చదువులంటే ఆ చదువులు, చిన్నప్పుడు సైకిళ్ళంటే సైకిళ్ళు, ఎదిగాక బైకులంటే బైకులు, ఇప్పుడు బిజినెస్ కూడా నేర్పించి సెటిల్ చేశానా? వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోమన్నారు కానీ లేకపోతే ఈ పాటికి పెళ్లిళ్ళు కూడా చేసేవాణ్ణి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలిరా. నేనింకా ఎంతకాలం ఉంటానో ఏంటో. నీ కాలం నా కాలం కాదు కదమ్మా. మనం చెప్పినట్టే చేస్తారని మనం కూడా అనుకోకూడదు. అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడుకో. వస్తానమ్మా. ఏయ్, రైటు. ఏంటే ఈ అన్ని మోసుకెళ్ళి మళ్ళీ దానికి చెప్తావా? ఎందుకమ్మా కంగారు పడతారు? నాకు చెప్పే అవకాశము ఉండదు, ఆవిడకి వినే కుతూహలము ఉండదు. అయినా మీరేం మాట్లాడుకుంటారో ఆవిడకి తెలీదా ఏంటి? నేను ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు ఈ ఇంట్లో మనిషిలా కల తిరుగుతున్నంత మాత్రాన నీకు లిమిట్స్ ఉంటాయని మర్చిపోతున్నావు. ఈ ఇంట్లో మనిషినయ్యాక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమా? అలాగని ఇంట్లో విషయాలన్నీ బయట పెట్టుకుంటావా ఏంటి? గుట్టుగా ఉంచుకుంటాం కదా అమ్మగారు. ఏయ్, గుట్టుగా ఉంచడమేంటే? అసలు వినమని ఎవరు చెప్పారు? నోటికాడికొచ్చిన ముద్దని వెనక్కి లాక్కోవచ్చు గాని చెవికాడికొచ్చిన మాటని ఎలా వెనక్కిపోమ్మంటారు అమ్మగారు? పెద్దోరు, మీకు తెలీదా ఏంటి? సర్లేండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇక్కడికొచ్చి కబుర్లు చెప్తున్నావు, లోపలేం పని లేదా? పనంతా అయిపోయింది అమ్మగారు, నేను వెళ్తున్నా. ఏంటే మరి అమ్మగారు అది ఏంటే నసుగుతున్నావు? మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, మంచి చీరేమైనా ఇస్తారేమోనని. ఓహో, చీర గురించా ఈ మాత్రలు మంత్రాలు? ఉండు, చూసొస్తాను ఉందో లేదో. ఇదిగో. ఇదేంటి అమ్మగారు ఇంత పాత సిరిచ్చారు? అమ్మగారు ఇది ఎప్పుడో కట్టుకోవడం మానేశారు కదా. మరి నీ కోసం కొత్త చీర ఆర్డర్ పెట్టి తెప్పించాలంటే మాట్లాడకుండా తీసుకెళ్తావా లేదా? పండగ పూట కట్టుకోవడానికి మరి ఇంత పాత చీర? ఇందాక నువ్వు నా మీద వేసిన సెటైర్లకి ఇది కాక ఇంకేమివ్వాలే? వెళ్ళా, ఇది తీసుకెళ్ళు. ఏంటి, పేమెంట్ కోసం నన్ను రమ్మంటోంది ఆవిడ? అవును బాబు, ఇంతకు ముందు కూడా మీ గురించే అడిగింది. అయితే అస్సలు నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు, లేకపోతే ఆన్లైన్లో చేయమను. గుడ్ మార్నింగ్ సార్. అంత బాధగా గుడ్ మార్నింగ్ ఎందుకయ్యా? లేకపోతే పొగరనుకోరా సార్? ఏంటి బాబు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? మీరు కొత్త బిజినెస్ లోకి వెళ్ళిపోతే మీ టేబుల్ ఏమైపోవాలి? మీ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా? అబ్బాబాబా, మళ్ళీ నువ్వు క్యాసెట్ వేస్తున్నావా? లేదు సార్, ఇది కొత్త క్యాసెట్ సార్.
మీరు ఇంకోసారి ఆలోచించాలి. చచ్చేదాకా ఇక్కడే ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని ఫీలింగ్ ని ఫోల్డ్ చేసి ఫోల్డర్లో పెట్టుకో. ఇంట్లో అయిపోయింది, ఇప్పుడు ఆఫీసులో మొదలు పెట్టారా? అవునా అగ్రజ, పూనకం వచ్చినట్టు పూలకుండిని తన్నావు కదా, ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది? నువ్వు గుర్తు చేస్తుంటేనే ఇంకా నొప్పి వస్తుందిరా. వదిలే మ్యాటరు. మీరు కాస్త ధైర్యంగా ఉండాలి సార్. అప్పుడప్పుడు భగవద్గీత వినండి. పుండు మీద కారం అంటే ఎన్నాళ్ళు తెలియలేదయ్యా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే క్లారిటీ వస్తుంది. ఇదేంటి? ఇంట్లో మీరు టిఫిన్ చేయలేదని అమ్మగారు ఫోన్ చేశారు, అందుకే తెప్పించి పెట్టాను సార్. ఇదిగో, ఇదొక్కటే మంచి పని చేసావయ్యా. ఏదేమైనా మా అమ్మ అంటే అమ్మే. సార్ మీ అమ్మ కాదు సార్, వీళ్ళమ్మ. ఛాయాదేవి మేడం కాల్ చేసి చెప్పారు సార్. ఇదిగో తీ, ప్లేట్ తీ. అదేంటి సార్? ఏంటి తీస్తావా తీయవా? సుబ్బారావు గారు తీయమంటున్నారు కదా, ఎందుకు డిస్కషన్? బస్ తీయండి. అన్నయ్య ఆ యూనివర్సిటీ పంపు, చెక్ చేస్తాను. తేజ, ఇవ్వాల్సిన పేమెంట్స్ అన్ని లిస్ట్ వాడికి మెయిల్ పంపిస్తావా? సరే అగ్రజ. ఏంటి మాధ్యమ అగ్రజ, ఈ రోజుతో ఈ కార్యాలయంలో నీకు చివరి రోజా? అమ్మ వరలక్ష్మి, కోత కోత పెట్టు. కోత ఏంటి కోత? కబడ్డీ కబడ్డీ బోల్కే ఖేలో. కబడ్డీ 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 ఇలా ఎన్నిసార్లు అనాలి? 116 సార్లు. అలాగే. కబడ్డీ 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 కబడ్డీ. చింతకాయ పులుపు నా మాట గెలుపు, చింతకాయ పులుపు నా మాట గెలుపు. కబడ్డీ 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 కబడ్డీ